దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీవిస్తున్న సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో ఉదయకాలంలో కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనంలో, అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, దేవుడు వాక్యాన్ని మనం చక్కగా చూసినట్లయితే అక్కడ వారిని పరీక్షించి అని వ్రాయబడినది. పరీక్షించి అనేది మనం ఆలోచన చేస్తే, ఇక్కడున్న పరిస్థితిని బట్టి వారు దాహం కొనక అరణ్య ప్రాంతంలో మరి వారికి వెంటనే అనేది నీళ్ళు లేవు, కానీ ఒక చేదైన మార లాంటి నీళ్ళు కలగడం వల్ల అక్కడ వాళ్ళు తాగడం వల్ల మోషే గారి మీద మేమేం త్రాగాలి, చేదైన నేరనా అని సనుక్కున్నప్పుడు మోషే గారు దేవునికి మొరపెట్టడం, ఆ మొరపెట్టిన తర్వాత ఒక చెట్టును అనేది ఆ నీళ్ళలో వేసిన తర్వాత అది మధురముగా మారడం అనేది జరిగింది. అంటే ఇశ్రాయేల్ని దేవుడు ఇక్కడ పరీక్షించి అక్కడ వారిని పరీక్షించి, అంటే దేవుడు పరీక్షించాడు. ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉక్కు కొన్ని రకాలుగా వాడబడాలంటే అది అగ్నితోనూ కొన్ని పరికరాలతోనూ అదేమవుతుందంటే సరిచేయబడుతుంది కదండి. ఖచ్చితంగా అది సరిచేయబడకపోయినా, కాల్చబడకపోయినా, తగిన రీతిలో కావాల్సినంత విధంగా రూపంగా అది తయారవ్వకపోయినా అది ఎందుకు కూడా ఒక పరికరం అనేది వాడలేము. పరికరం అని చెప్పలేము, వాడడానికి కూడా వీలు ఉండదు. నేడు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని సరిచేయకుండా, అది మన జీవిత అనుభవంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు, అనుభవాల ద్వారా మనం సరిచేయబడతాము. అది దేవుని నామానికి మహిమకరంగా మన జీవితము ఉపయోగపడుతుంది. లేని ఎడల దేవుడు మనల్ని పరీక్షించకుండా, మనల్ని తయారు చేయకుండా, ఆయనకి నామానికి మహిమకరంగా వాడబడే పరికరంగా మనం మార్చబడకపోతే మనము ఎంత గొప్ప వారంగా ఉన్నా, డబ్బు కలిగి ఉన్న వారంగా ఉన్నా వ్యర్థమే అంటున్నాడు. అందుకే ఒకరు అంటున్నారు, గొప్పవారు అంటున్నారు, ఏమంటున్నారు అంటే, దేవుడు లేని ప్రశాంతత కంటే దేవుడు కలిగిన తుఫాను జీవించడమే చాలా శ్రేష్టమైనది అని అంటున్నారు. నిజమే కదా. దేవుడు లేకుండా ప్రశాంతంగా మనం జీవించగలుగుతామా? ఒకవేళ జీవించిన అది వ్యర్థమైన జీవితమే. అయితే దేవుడు కలిగిన ఆ జీవితం తుఫాన్లాగా ఉన్నా, ఒకవేళ శ్రమల్లాగా ఉన్నా, ఇబ్బందుల్లాగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఉన్నతంగా మనల్ని నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు, అక్కడ వారిని ఎందుకు పరీక్షించడం జరుగుతూ వచ్చింది? వారు దేవుని నామానికి మహిమకరంగా మార్చబడడానికి, కొన్ని అనుభవాలు తెలుసుకోవడానికి, దేవుని మరింతగా దేవుని సహవాసంలో ఎదగడానికి మరి పరీక్షించబడితే, అయితే అన్నిట్లో ఫెయిల్యూర్ అయ్యారు. నేడు మన జీవితం ఎలా ఉంటుంది? దేవుడు మనకిచ్చిన శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి మనం కూడా బలహీనపడినట్లయితే దేవునికి మహిమకరంగా మనము మార్చబడలేకపోతాము. అయితే దేవుడు మనం పరీక్షిస్తున్నాడా? ఒక ఉక్కు లాంటి పరికరం ద్వారా, ఒక ఉక్కు నిర్మాణాలు చూసినట్లయితే, ఆ కంపెనీ చూసినట్లయితే ఒక్కొక్క ఉక్కుని కొన్ని ద్వారా పరికరాలుగా కొన్ని సన్నగా మార్చబడుతుంది, కొన్ని లావుగా చేయడానికి, కొన్ని కట్ చేయడానికి, వాటి పరిమాణ ప్రకారము కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కొన్ని వస్తువులను తయారు చేయడానికి, కొన్ని పెద్ద నౌకల్ని కూడా తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అంటే ఎక్కడ ఎలా ప్రయాణం చేయాలో దానికి తగిన పరిమాణాన్ని, దాని యొక్క కొలత, దాని యొక్క ఆకారము చేస్తారు. అట్టి రీతిగా దేవుడు మనల్ని కూడా ఆయన నామానికి మహిమకరంగా జీవించడానికి, ఆయన పని జరిగించుకోవడానికి, ఆయన చిత్తం చేసుకోవడానికి
తగిన రీతిలో తగిన విధంగా మనల్ని మలుచుకోవడానికి దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. మరి ఆ పరీక్షలో మనం ఫెయిల్యూర్ అయిపోయినా దేవునికి ఉపయోగపడం, పాస్ అవ్వడానికే మనం ముందు అవ్వాలి తప్ప మనకున్న పరిస్థితులను, మరి ఈ పరిస్థితి కలిగి ఉందని బలహీనపడి మనం ఏమాత్రం వెనుకడుగు వేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి దేవుడు పరీక్షించిన ప్రకారం మనం మలచబడి దేవునికి మహిమకరంగా మన బ్రతుకులు, మన జీవితాలు ఉండాలని కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవం గల తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. రాత్రంతా నీ కృపచేత మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతకరుడగు తండ్రి, ఆశ్చర్యకరుడ, గొప్ప కాపుదల రాత్రంతా మీరు మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి స్తోత్రాలనైనా. ఈ ఉదయకాల సమయం నేడు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ దినం మీరు ఆశ్రయించండి, నీ కృపచేత మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను నాయన. మీ వాక్య సెలవిచ్చిన ప్రకారం ప్రభా మీరు మమ్మల్ని పరీక్షించినప్పుడు ఏమాత్రం ప్రభా సనుగకుండా ఇశ్రాయేలు మాదిరిగా ప్రభు ఓడిపోకుండా మా నాన్న మీ పరీక్షల్లో మేము నెగ్గినట్లు నీ నామానికి మహిమకరంగా మీరు అనుకున్న రీతిగా, మీరు మలిచే రీతిగా మేము మార్చబడినట్లు దీవించు తండ్రి. సహాయం చేయి ప్రభా. మా హృదయాలను మీరు స్వాధీనించుకో తండ్రి, మా ఆలోచనలు మీరు స్వాధీనించుకొని, మా బ్రతుకులు మీరు స్వాధీనించుకొని ఈ దినమంతా నీ కృపచేత నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మస్వరూపుడ, మీరు గొప్ప దేవుడు ప్రభా. ఈ నామాన్ని ఉచ్చరించడం కూడా మేము సరిపోం, కేవలం నీ కృపను బట్టి ఆధిక్యత కలిగి ఉన్నాం ప్రభా. మీ కృప చేత, మీ దయచేత, నీ ప్రేమ చేత మా పాప దోషములన్నింటినీ క్షమించి ఉచితమైన నీ కృపను మాకు అందించారు ప్రభా. మీకు స్తోత్రాలైనా. నీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి, మేము సంపూర్ణమగునట్లు ప్రభా. అయ్యా నీ నామానికి మహిమకరంగా జీవించినట్లు మమ్మల్ని దీవించే స్తోత్రాలైనా. 7 సంఘాలను మీరు దీవించండి. మినిస్ట్రీస్ మీరు ఆశ్రయించు దేవా. సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చేస్తున్న సేవా పరిచర్యను దీవించండి. విశ్వాసులకు సంఘాలు మీరు కాపాడమని వేడుకొంచున్నాను నేను. ఎవరు వెనుదిరుగుతున్న బిడ్డలతో మీరు దర్శించి తిరిగి నీ వైపుకి ఆకర్షింపున్నట్లు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా కన్న తండ్రి, నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయి తండ్రి. అయ్యా ప్రత్యేకంగా కల్వరికి 4 గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ పరిచర్ని మీరు దీవించునైనా. ఈ పరిచర్లు ఏకీవిస్తున్న సహోదరు మండలం సేవకులను బట్టి మీకు వందనాలు. వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో నీతో ప్రభా అనుదినం ఆత్మీయ జీవితంలో ఎక్కడ బలహీనపడకుండా అందరం ప్రభా ఆత్మీయంగా ముందుకు సాగునట్లు, సంపూర్ణగునట్లు మమ్మల్ని బలపరచుమని క్రీస్తునామములో అడుగుతున్నాను అయినా. వందనాలు తండ్రి. కార్యం చేయి దేవా. మీకే స్తోత్రం. మా బలమా, మా ధైర్యమా, మా నమ్మకమైన నా తండ్రి, మీకే స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రభా ఏకీవిస్తున్న సహోదరు వాళ్ళ కుటుంబాల క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను. ఇదిగో తండ్రి యవనస్తుల క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. నేడు యవన కాలంలో ప్రభా బిడ్డలు అనేక మంది నశించిపోతున్న దుష్టుల నుంచి కాపాడు ప్రభా. ఇదిగో సమాజంలో పిల్లల్ని చూసి చాలా భయం వేస్తుంది అయ్యా. స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని, కాలేజీకి వెళ్తున్న బిడ్డల్ని, అయ్యా ఉద్యోగానికి వెళ్ళి వస్తున్న వారిని మీరు క్షేమం దయచేయండి. వాళ్ళ చుట్టూరా కంచి వేయండి. దుష్టు నుంచి మీరు కాపాడండి. వాళ్ళ ప్రవర్తన వాళ్ళని కూడా మీరు దీవించండి. చేస్తున్న ఉద్యోగంలో మీరే రక్షణ కల్పించి మీరు క్షేమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. కుటుంబాల క్షేమాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను. నేటి దినంలో భార్య భర్తల మధ్య అసమాధానం ప్రభా, దుష్టుడు బలహీనపరిచే ప్రభా, అత్త కోడల మధ్య, బిడ్డల మధ్య అయ్యా అసమాధానం కలిగించి దూరం చేస్తే వాని క్రియలు బంధించి తండ్రి ప్రతి కుటుంబంలో భార్య భర్త, అత్త కోడలు, తల్లి బిడ్డల మధ్య సమాధానం ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్కరి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా త్రాగుబోతుతనంతో, వ్యభిచారతనంతో, సోమతనంతో బిడ్డలని, భార్యని అయ్యా బాధ్యతగా చూడని వారు కూడా ఎంతోమంది అయ్యా. ప్రేయర్కి విశ్చించిన సహోదరులు, వదినగాల కుటుంబాలని, ఇదిగో నాయన ఇరుగు పొరుగు వారి సహోదరుని, ప్రత్యేకంగా సంఘంలో ఉన్న విశ్వాసులు ఎన్నో కన్నీరు మున్నీరు అయిపోతున్న వాళ్ళ బ్రతుకులు మీరు చూస్తున్న దేవుడు. వాళ్ళ బిడ్డలు మీరు చూడండి ప్రభా. కనికరం చూపించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు. కార్యం చేయదేవా. మా క్రియలను బట్టి నీ కృపను బట్టి కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే వృద్ధులను బట్టి మీకు వందనాలు. క్షేమం దయచేయండి. విధవరాలను మీరు ఆశీర్వదించే దేవా. మీకే స్తోత్రాలు.
విధవరాల పక్షం మీరు వాజ్యమాడు దేవుడు ప్రభా, కార్యం చేయమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభా, చంటి బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోయాయి ప్రభా, కార్యం చేయండి. రాత్రికాల నుంచి నా కుమార్తె కూడా జ్వరంతో బాధపడుతుంది ప్రభా. మరి ఎంతోమంది హాస్పిటల్లో బాధపడుతున్నారు ప్రభా, మీరు స్వస్థపరచునైనా కార్యం చేయండి. త్వరపడి కార్యం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చిన ఆ వైరల్ ఫీవర్ నుంచి ప్రతి బిడ్డను మీరు కాపాడుతండి. నేను హాస్పిటల్లో బాధపడుతున్న బిడ్డలను మీరు కాపాడండి. ఎంతోమంది ప్రభా, నా సహోదరులు ప్రభా, రమణమ్మ గారు కుమార్తెలు కూడా మీరు స్వస్థపరచమని నీ పాసాలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి ప్రభా, ప్రయాణం చేస్తున్న వర్గులు క్షేమం దయచండి. కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులు క్షేమం దయచండి. వాళ్ళ కష్టాజీతాలు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న అయా ఎంతోమంది పక్షవాతంతో, క్యాన్సర్లతో, బీపీలతో, షుగర్లతో, ఫీవర్తో బాధపడుతున్న ప్రతి బిడ్డ స్వస్థపరచని ఆయన కార్యం చేయండి. స్వస్థపరిచి దేవుడు మీరు ప్రభా. అయ్యా ప్రభా, వినీత్ కుమార్ మీరు స్వస్థపరచండి. స్నితిక గ్లోరీ బిడ్డను మీరు స్వస్థపరచునైనా అయ్యా. కర్ణ కుమారి బ్లడ్ ఫైల్స్ నుంచి విడుదల దయచేయండి. అయ్యా రామాంజనేయులు గారిని మీరు స్వస్థపరచునైనా. ఆ తలలో గడ్డ ఏర్పడిన ప్రభా, రక్తం గడ్డని మీరు తొలగించు తండ్రి. స్తోత్రాలు నాయన. మీరు కార్యం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరింతగా దీవించండి, మీరు మహిమ పొందుకోండి. అలాగే ప్రభా, కుటుంబాలకు క్షేమం ఇచ్చిన ప్రభా, అయ్యా రమేష్ గారిని, చంద్రశేఖర్ గారు, సురేష్ గారిని, ప్రభాకర్ గారిని, ఇదిగో శ్రీనివాసు కుటుంబాన్ని, అయ్యా జ్యోతి గారి కుటుంబాన్ని, దౌలే గారి కుటుంబాన్ని మీకు క్షేమం దయచేయి ప్రభా. మీరు స్వస్థపడిన సాలమ్మ గారిని, అనితమ్మ గారిని, సూర్య గారిని, అయ్యా పావని గారిని, అలాగే లక్ష్మి, మెర్సీ గారి కుటుంబాలు, ట్విన్స్ బేబీస్ని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, యవన కాలంలో ఉన్న సురేష్ ప్రభా, అయ్యా సునీల్, చరణ్, శోభా సిస్టర్ ప్రభా, దివ్య, దీప్తి సిస్టర్, సంతోష్ కుమార్ సిస్టర్ వివాహ విషయాల్లో ప్రభా, జాబ్ విషయాల్లో కార్యం చేయి ప్రభా. అను సిస్టర్ భవిష్యత్తుని మీరు కట్టమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ప్రభా, నేడు ఎంతోమంది నీ బిడ్డలు ఉన్నారు ప్రభా, క్షేమం దయచేయండి, కార్యం చేయండి. అయ్యా వివాహాల విషయంలో కృప చూపించండి. వాళ్ళ ఉద్యోగ విషయాలు నిరుద్యోగులుగా బ్రతుకుతున్నాం ప్రభా, దారి చూపించి అయ్యా. అయ్యా చదివిన చదువులకు మీ చిత్తంలో ప్రభా, అయ్యా విద్య నేర్పించిన దేవుడు మీరే కదా ప్రభు, కనికరం చూపించండి ఆయన. సహాయం చేయని ఉద్యోగ విషయంలో మా స్నేహితులు, మా సహోదరులు మా విషయంలో కార్యం చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ముందు ప్రతి కుటుంబం చుట్టూరు కంచివే తండ్రి, ప్రతి చెంటి బిడ్డ చుట్టూరు కంచివే తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ చేస్తున్న ప్రయాణంలోని పనుల్లో చుట్టూరు కంచివేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మమ్మల్ని ద్వేషించే వారిని క్షమించండి. నీ ప్రేమను కలిగి మరణం వరకు జీవించినట్టు సహాయం చేయండి. మార్పులని దేవా, మన మార్పు లేకున్నట్లు నిరంతరం ఒక రీతిగా నీ నామానికి మహిమకరంగా మా బ్రతుకులు ఉన్నట్టు దీవించి తండ్రి. స్తోత్రాలు. నూతన ఆత్మ నడిపించినైనా మా బంధుమిత్రుల రక్త సంబంధులకి రూపరు వారి క్షేమం దయచండి, రక్షణ దయచండి ప్రభా. వాళ్ళ మనోనేత్రాలు మీరు తెరవమని పాసుని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. నా భర్త ఇంటి వారు మీరు క్షేమం దయచేయండి. మరి వారి మామయ్యని ప్రభు రాజకుమార్ నేను సర్వీస్ చేస్తుండగా వారి స్వస్థత ఇవ్వండి ప్రభా. త్వరగా కోలుకోవడానికి కూడా శక్తిని, బలాన్ని ఇవ్వమని, కృప చూపించమని వేడుకొంచు అయ్యా. మరొకసారి ప్రభు నన్ను, నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలనైనా మీరు దీవించండి. ఇదిగో దైవజన మోషి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. చేస్తున్న సేవను, పరిచర్యను మీరు దీవించండి. ఆత్మీయ తల్లి విజయమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. చేస్తున్న సేవ, పరిచర్యను మీరు దీవించండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. సన్నిధానం వరకు తోడించి నడిపించమని వేడుకొంచునైనా. యెరూషలేము క్షేమం దయచేవాడా. అయ్యా వాళ్ళ మనసు, వాళ్ళ మారు మనసు కోసం ఎదురు చూస్తున్న తండ్రి, వాళ్ళ క్షేమం కోసం మొరుపెడుతున్నాను, వాళ్ళ యొక్క రక్షణ కోసం మొరుపెడుతున్నాను. కార్యం చేయమని వేడుకొంచు. ఇదిగో నాయన నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను బట్టి స్తోత్రాలు. రాత్రి కాల సమయించిన కుమార్తె ఎంతగానో బాధపడుతుంది ప్రభా. నా బిడ్డకు స్వస్థతనివ్వు తండ్రి. ప్రతి బలహీన కొట్టివే ప్రభా, కార్యం చేయి తండ్రి. నా ఆధారం ఆ కృప చూపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. నా అత్తగారిని, తల్లిదండ్రులని, సహోదరులను క్షేమం దయచేయండి. నన్ను పాసలు సమర్పించుకుంటూ ఈ చిత్తము నా కుటుంబంలో జరిగించే దేవా, మీకే కృత. ఈ పరిస్థితిని బట్టి వందనాలు ప్రభా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు. నీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా రాజు అయిన దేవా నిన్నే గణపరిచేదని ప్రభా. మా స్థితిని మార్చగల దేవా, మా పరిస్థితులు చక్కపరచు దేవా. మా ప్రార్థన ఆలకించి ప్రతి సహోదరు మీరు కాపాడుతున్న తండ్రి, కృప చూపిస్తున్న దేవా, సహృదయుడ, మంచి ఉపకారి, కార్యం చేయి దేవా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.